అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను తన గుప్పిట పట్టాలని, ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని దేశాల మీద ఇప్పుడు వాణిజ్య యుద్ధం పేరిట అతను భారీగా సుంకాలను విధిస్తూ ఆ దేశాలను బెదిరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా డొనాల్డ్ ట్రంప్ వీలైనంత త్వరగా ఇప్పుడు గ్రీన్లాండ్ని హస్తగతం చేసుకోవాలని, గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఆ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే గ్రీన్లాండ్లోని ఒక ద్వీపంలో సైనిక స్థావరం ఏదైతే ఉందో ఆ సైనిక స్థావరం వద్ద ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాన్ని మోహరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అసలు ఈ ఘటనలో ఏం జరుగుతుంది, అమెరికా ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తుంది. అమెరికా కెనడా సంయుక్త రక్షణ సంస్థ అయినటువంటి నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తాజాగా గ్రీన్లాండ్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టడం జరిగింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటోఫిక్ స్పేస్ బేస్కు చేరుకుంటుందని అందులో NORAD స్పష్టంగా అయితే వెల్లడించింది. ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించి తమ దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ మోహరింపు చేపడుతున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది. కెనడా, డెన్మార్క్ రాజ్యం సమన్వయంతో ఈ కార్యకలాపాలు జరుపుతున్నాయని, గ్రీన్లాండ్ ప్రభుత్వానికి దీని గురించి ముందుగానే సమాచారం అందించామని NORAD తెలియజేయడం జరిగింది. అయితే దీనిపై డెన్మార్క్ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, అమెరికా ఇప్పుడు గ్రీన్లాండ్ని వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గ్రీన్లాండ్లో ఒక ద్వీపంలో సైనిక స్థావరాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ సైనిక స్థావరాల వద్ద అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలను మోహరించేటువంటి ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉన్నారు. ఇక అమెరికా దుందుడుకు చర్యల నేపథ్యంలో డెన్మార్క్ పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను అయితే గ్రీన్లాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. బలగాలు, సైనిక పరికరాలను మోసుకెళ్లినటువంటి అనేక విమానాలు సోమవారం గ్రీన్లాండ్కు చేరుకుంటాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడించాయి. ఈ పరిణామాలతో గ్రీన్లాండ్ భవితవ్యంపై ఉత్కంఠ అయితే నెలకొంది. ట్రంప్ ఏ క్షణాన ఏ ప్రకటన చేస్తారో, ఏ చర్యలు తీసుకుంటారో అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. నిజంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఆయన వైఖరి, ఆయన మనస్తత్వం ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి. అతను మెక్సికో మీద దాడి చేయబోతున్నా అంటూ మెక్సికోను బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే వెనుజులా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుందంటూ దాన్ని నిర్బంధించే క్రమంలో భాగంగా వెనుజులా అధ్యక్షుడిని నిజంగా అమెరికా ప్రభుత్వం ఎలా నిర్బంధించిందో ప్రతి ఒక్కరు మనం చూసాం. సో ఇలా ఇటు వెనుజులాని, అటు మెక్సికోని, నెక్స్ట్ ఇరాన్ని, ఈ దేశాలన్నింటినీ కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, వారిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ని కూడా వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాపై ఫ్రాన్స్ వ్యంగ్యాస్త్రాలు. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలనే అమెరికా ఆశలను ఉద్దేశిస్తూ ఫ్రాన్స్ బహిరంగ విమర్శలు అయితే చేసింది. గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు దృష్టి సారించారనే దాని మీద అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో రష్యా నుంచి వచ్చేటువంటి ముప్పు నుంచి కాపాడుకోవడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లుగా ఆయన తెలియజేశారు. దీని మీద ఫ్రాన్స్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏదో ఒక రోజు మంటలు చెలరేగితే అగ్నిమాపక సిబ్బంది రావాల్సి ఉంటుంది, కాబట్టి ఇప్పుడే ఇంటిని తగలబెట్టడం మంచిది అన్నట్లుగా ఆయన ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదో ఒక రోజు కారుకు ప్రమాదం జరిగితే నష్టం వాటిల్లుతుంది, కాబట్టి ఇప్పుడే కారుకు యాక్సిడెంట్ చేయడం మంచిది అంటూ వ్యంగ్యాస్త్రాలు అయితే సంధించడం జరిగింది. ఇక గ్రీన్లాండ్ సాధించుకునేందుకు అగ్రరాజ్యం చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద
ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలండ్ లెస్కూర్ ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాలు EU అలాగే అమెరికా మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఆర్థిక సంబంధాలను ప్రమాదంలో పడేస్తాయంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఎంతమంది హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నా అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం మారేటువంటి ప్రసక్తే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా గ్రీన్లాండ్ని ఎంత వీలైతే అంత తొందరగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రీన్లాండ్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల వద్ద అమెరికాకి చెందినటువంటి యుద్ధ విమానాలను అయితే మోహరిస్తూ ఉన్నారు. దీంతో డెన్మార్క్ కూడా ఇప్పుడు ధీటుగా సమాధానం చెప్పేందుకైతే సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ సో మచ్.